అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు బుధవారం ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కవిటి మండలం రామయ్యపుట్టుకలో నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్, బల్లిపుట్టుక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్ ఇళ్లను ముట్టడించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ను వారు కోరారు. టీడీపీ జనసేన ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంగన్వాడీల డిమాండ్లు నెరవేరబోతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ అంగన్వాడీలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్కు వారు వినతిపత్రాన్ని అందించారు. వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఇంటి వద్ద తమ డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పిరియా సాయిరాజ్ వారితో మాట్లాడారు. అంగన్వాడీలకు సీఎం జగన్ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటున్నదని, ఓర్పు వహించాలని అన్నారు. అంగన్వాడీల పట్ల సీఎం జగన్ ఎప్పుడూ సానుకూలంగా ఉంటారని అన్నారు. ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గానికి మాత్రమే సంబంధించిన సమస్య ఇది కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావంతో ఉండాలని వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తానని వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్ వారికి హామీ ఇచ్చారు. దాంతో వారు ఆందోళన విరమించారు. ఎప్పుడైనా చేసామా? ఎందుకు చేయలేదు? మీరందరూ ఆగమ్మా, ఎందుకు చేయలేదు? మీరందరూ మా సొంత మనుషులన్న ఒక అభిమానంతోనే మేము చేసాం. ఇవాళ మీకు కష్టం వచ్చిందంటే ఆ కష్టం మాది కష్టమే. మీకు అర్థమైందా? ఈ కష్టం మీదే కాదు, మీకు వచ్చిన కష్టం మాకు కష్టమే. అది మీకు సామరస్యంగా మీ సమస్యను పరిష్కరిస్తే మీ రకంగా మీతో పాటు మేము కూడా ఆటోమేటిక్గా మాకు కూడా దానివల్ల న్యాయం జరుగుతుంది. రేపు పొద్దున మాకు కూడా 4 రకాలుగా ఉపయోగపడుతుందన్న ఒక ఆలోచనతో మేము కూడా ఉంటాం. అలాగే మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం కూడా అదే రకంగా మనకు సానుకూలంగా చేయాలన్న ఆలోచనతో ఎంతమందికి మీ అందరితోనే వ్యతిరేకంగా అవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వంకి లేదు, మాకు ఉండదు. ఎందుకు ఉంటుంది? మేమే మీకు ఎంపిక చేసి మీకు చేసిన వాళ్ళం, మేము ఎందుకు మీకు వ్యతిరేకిస్తాం? అయితే మీ సమస్య జెన్యూన్ సమస్య, మీరు చెప్పినటువంటి సమస్య ఉంది. ఆ సమస్యను కూడా కొన్ని సాంకేతిక లోపాలు, కొన్ని డిస్కషన్స్ వల్ల పైన వాళ్ళు చర్చించడం అయితే జరుగుతుంది. త్వరలో మాకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటిది ఏంటంటే త్వరలో మీ సమస్యను అయితే పరిష్కరిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన మీరు చెప్పడానికి ముందే మేము గత వారం రోజుల నుంచి చర్చిస్తున్నాం. మీరు బస్ స్టాండ్లో మీరు పడుతున్న ఇబ్బందులు అయితేనేమి, అన్ని దగ్గర మీరు చేస్తున్న ధర్నాలు అయితేనేమి, ఇవన్నీ చూస్తున్నాం. దానిపైన మేము కూడా పైన అలాగే చర్చించాం. అలాగే 175 నియోజకవర్గాల నుంచి అందరూ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్పుంటారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా సీరియస్గానే దాన్ని తీసుకొని పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టం కూడా మేము అందరం చూసాం. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా. మీకు మీ అందరితో పాటు మేము కూడా మీతో పాటు ఉంటాము. మీరేం వర్రీ అవ్వకండి. అలాగని చెప్పి ఏదైనా శాంతియుతంగా సామరస్యంగా సమస్యను మనం పరిష్కరించుకోవాలి. మీరు వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం. మీకు పూర్తిగా మీకు అన్ని రకాలుగా న్యాయం జరిగేటట్టుగా ఇప్పుడు మీరు ఏదైతే మాకు ఇప్పుడు చెప్పినటువంటి వినతి ఉందో ఈ వినతిని కూడా మేము ఇలాగ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దానిపైన ఖచ్చితంగా న్యాయంగా ఆయన కూడా దానికి పాజిటివ్గా దానికి మీకు రిజల్ట్ వచ్చేటట్టుగా చేయడం కూడా జరుగుతుంది. మరి మేమెవరు బయట వాళ్ళం కాదు, మీతో పాటు ఉన్నోళ్ళమే. మీరందరూ బయట వాళ్ళు కాదు, మేము వేస్తేనే మీరు అందరూ కూడా వాళ్ళు ఉన్నారు. మీరు సంతోషంగా ఉండాలా, 4 పూటలు మీరు ఇబ్బంది పడకూడదు. రోజు మీరు ఎండలైనా కూర్చొని మీ కుటుంబానికి అవస్థలు పడి మీరు అవస్థలు పడిపోయి ఆ పిల్లలకి అవస్థలు పెట్టి ఎందుకు ఇవన్నిటికంటే మీరు ఏదో జాగ్రత్తగా ఒక మంచి నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా ఇచ్చేయండి. మీ తరపు నుంచి మేము నిలబడతాము. మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ న్యాయం జరిగేటట్టు మేము బాధ్యత. మన సమస్య రాష్ట్ర సమస్య. ఇది ఒక నియోజకవర్గ సమస్య, ఊరి సమస్య అయితే నేనే ఇప్పుడు మీకు డైరెక్ట్గా హామీ ఇచ్చి తిరిగొట్టి ఇలా చేస్తున్నాం అని చెప్పేయగలను. అలా కాదు కదా. సమస్య మొత్తం అంతా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యకి మేము ఇక్కడి నుంచి మీ తాలూకు బాధను మేము అక్కడ తీసుకుని వెళ్ళగలం. మీకు న్యాయం జరిగేటట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మేము బయటికి అది ఏదో రకంగా మీకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశం అయితే మేము తీసుకొని వచ్చాం. అది కూడా మేము చేసేటట్టుగా మేము చేయగలం. అదైతే ఖచ్చితంగా. అయితే దానికి సంతకం పెట్టి ఇచ్చేయడానికో లేకపోతే చేయడానికో నా ఒక్క ఊరితో నా ఒక్క నియోజకవర్గం అయితే నేను ఇప్పుడే చెప్పేస్తాను. కానీ నా ఒక్క సమస్య కాదు ఇది. 175 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఖచ్చితంగా న్యాయం మేమైతే మా తరపు నుంచి ఇచ్చాపురం నియోజకవర్గం తరపు నుంచి మీకు పూర్తిగా మేమందరం కూడా నిలబడతాము. మీ అందరికీ న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం తరపు నుంచి మేము బాధ్యత వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేస్తాము. మీరందరూ పడుతున్నటువంటి కష్టాన్ని మేము గుర్తించాము. మీరు కూడా మమ్మల్ని నాయకులను అదే రకంగా మీరు నమ్మండి. మేము కూడా ఇన్ని సంవత్సరాలు మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదే. ఒక్కరోజు ఎవరికి ఏ రకమైనటువంటి సమస్యకి మేము ఒక్కరోజు కూడా మీ మీద కూడా 100 మంది కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
మీ తాలూకా గ్రామాల్లో కూడా మా అంగన్వాడీలు అలా చేశారు, మా అంగన్వాడీలు ఇలా చేశారు, పప్పు అమ్ముకున్న ఉప్పు మేము ఏ రోజు ఎవడు ఏది చెప్పినా మేము వినలేదు. ఎందుకు వినలేదంటే అరే వాళ్ళెవరు బయట వాళ్ళు కారు, మన సొంత మనుషులు, వాళ్ళ కోసం మనం ఎందుకు అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి ఎక్కడ మనం ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని ఒక్కరోజు మీ అంగన్వాడీ సెంటర్కి మేము ఎప్పుడు రాలేదు. నీకు ఎక్కడైనా కనబడితే 2 చేతులు దండం పెట్టి బాగున్నావమ్మా అని అడిగాను తప్ప నీకు ఏ రోజు ఇబ్బంది కలిగించలేదు. కలిగించామా చెప్పండి? లేదు కదమ్మా. ఏమి మరి ఆ విషయాన్ని మీరు గుర్తించి మాకు కూడా మీరు అలాగే గౌరవం ఇవ్వాలి కదా. మేము బయట వాళ్ళం కాదు కదా. మరి మీరు ఎన్నుకున్నటువంటి నాయకులమే కదా మేము అందరం. వత్స సత్యనారాయణ గారు చెప్పారు చర్చలకు వెళ్ళేటప్పుడు, మేమైతే ప్రభుత్వం నుంచి తాళాలు పగలగొట్టమని అయితే మేము చెప్పలేదు అని చెప్పేసి ఆయన పబ్లిక్గా అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది సార్. కానీ ఇక్కడ గ్రామాల్లో మాత్రం తాళాలు పగలగొట్టి అంగన్వాడీలను హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. అదే పరిస్థితిలో ఈవేళ తాళాలు పగలగొట్టినటువంటి పరిస్థితులు బాలామృతము వైఎస్ఆర్ కిట్లు మరి ఎందుకు సార్ అంగన్వాడీ సెంటర్ల దగ్గర ఇల్లు దగ్గర కూడా వేసేస్తున్నారు. అంటే ఒక విధంగా మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము సమ్మె చేస్తున్నాం శాంతియుతంగా, ఈ రోజు వరకు కానీ ఎక్కడ కానీ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు మా వాళ్ళు అయితే చేయలేదు కానీ అదే పరిస్థితుల్లో అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కార్యకర్తలకు అనేది ఇబ్బందులు పెట్టడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. దాన్ని కూడా ఈ ప్రాంతాల్లో అటువంటివి జరగకుండానే కాస్త మీరు చూడాలని చెప్పేసి ఖచ్చితంగా కలెక్టర్ గారితో మీరు చెప్పిన విషయం కూడా మాట్లాడి ఖచ్చితంగా రాజకీయ నాయకులు మాత్రము ఎక్కడో కొన్ని దగ్గర మాత్రం ఒత్తిడి ఉన్నాయి, అన్ని దగ్గర లేవు చెప్తున్నాను. కానీ మొన్న జరిగిన ఇస్తున్న 9వ వార్డు కౌన్సిలర్ బచ్చి జగన్ చెప్తాను వినండి. 9వ వార్డు నేను చెప్తాను నీకు సంగతి నేను చెప్తాను. 9వ వార్డు కౌన్సిలర్కి ఈవిడికి గత 5 సంవత్సరాల నుంచి రోజు తగు జరుగుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన పర్సనల్గా ఉన్నటువంటి వైరం కూడా చాలా వైరు. బోల్సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈవిడ తరపు నుంచి నేను నిలబడి పోలీస్ స్టేషన్కి ఈవిడికి మద్దతు పలికిన సందర్భాలు ఉన్నాయి. చేసాం లేదా? ఇప్పుడు వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే ఆ వ్యక్తిగత సమస్యలు మీరు ఏం చేస్తారు? గొంత కావాలా? మనకు కావాల్సింది ఏంటి? సామరస్యంగా మనకేంటంటే అసెంబ్లీలోన మన అపోజిషన్ పార్టీలు మాట్లాడడం లేదని మా అందరూ ఒక ఒపీనియన్ సార్. అది మేము చెప్తున్నాం ఈరోజు చెప్పవలసిన కారణం కూడా ఇది ఒకటి. మీరు వాస్తవం ఏంటనేది వాళ్ళు మాట్లాడకపోయినా మీరు అపోజిషన్ పార్టీ మా గురించి మద్దతు చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. మీరు మా గురించి మాట్లాడాలి. ఇందులో ఒక విషయం, అసెంబ్లీలో మాకైతే మైక్ ఇచ్చే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అంటే మీరు ఊహించుకునేది ఎలా ఉంటుందంటే, వెళ్ళి మాట్లాడాలి అని అంటే మేము బయట ఆఖరికి మా దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్షంగా ఉంది. ఇంతవరకు మేము కూడా ఎప్పుడు చూడలేదు. మీడియా పాయింట్ కూడా అంటే ఒక సాక్షి ఛానల్ తప్ప అసెంబ్లీ లోపలికి వేరే ఛానల్స్ ఏమీ రావు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇవన్నీ కూడా అసెంబ్లీ దాటిన తర్వాత అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోని ఒక సుజుకి షోరూమ్ ఉంటుంది. ఆ షోరూంలో పెట్టుకొని మేము మాట్లాడుతున్న తర్వాత మాకు ఎవరైనా అడిగితే వెంటనే అక్కడ ఒక ఎర్రగీత ఉంటుంది. ఎర్రగీత దాటమని మమ్మల్ని తీసుకొని మోసుకొని మరి మీరు పేపర్ 4 సైజు ఉన్నోడే మోసి జరిగింది. అయితే ఓకే అంటే ప్రతిపక్షంలో కూడా వాళ్ళు ఏంటంటే టిపికల్గా తయారు చేశారు. అంటే జనరల్గా ప్రతిపక్షం అనేది మాట్లాడడానికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండాలి. అయితే మరి వీళ్ళు మా దురదృష్టం ఏంటంటే కనీసం మాట్లాడడం కాదు కదా, అసలు కనీసం లోపలికి మేము రావడం కూడా ఏదో తప్పుగా భావించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సరేలేండి, అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు వాయిస్ వినిపించడానికి ప్రతిపక్షంకి ఏదైనా పాయింటే. ఇప్పుడు మీతో మాట్లాడినా ప్రతిపక్షంతో మాట్లాడినట్టు మాట్లాడవచ్చు, లేకపోతే మేము రేపు తెల్లవారు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడవచ్చు. దాని గురించి సమస్య లేదు. ఖచ్చితంగా ఈ సమస్యలు అయితే 100% మా వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మాకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పర్సనల్గా మాకు కూడా అందరికీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి అధికార అంటే మా అధిష్టానం నుంచి మాకు డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి.
100% మా వాయిస్ వినిపించమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 100% అదైతే జరుగుతుంది. మీ డిమాండ్ల పట్ల కూడా సానుకూలంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కానీ రేపు తెల్లవారు వస్తే 100% మీ